ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంకుకు ఒక మొబైల్ బ్యాంకింగ్ ఉంటుందండి. మనం మొబైల్ బ్యాంకింగ్ ఎందుకు వాడాలి అంటే, ఇప్పుడు చూడండి ఫోన్పే వాడితే మనం మొబైల్ బ్యాంకింగ్ మర్చిపోయాం. ఎందుకు వాడాలి అంటే ఎందుకు వాడాలి అంటే ఫోన్పేకు లిమిట్ ఉంటుంది. కానీ మొబైల్ బ్యాంకింగ్లో ట్రాన్సాక్షన్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడితే ఆ మొబైల్ బ్యాంక్ వాడండి. ఇట్లా వాడడం వల్ల ఏమవుతుందంటే మీ అకౌంట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా మీకు తెలుస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు క్రాప్ లోన్ తీసుకున్నారు, కానీ దాని రెన్యువల్ డేట్ ఎప్పుడు అది మీకు తెలియదు కదా. అది మీ మొబైల్ బ్యాంకులోకి పోయి చూసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారు, అది కూడా ఎప్పుడు రెన్యువల్ చేయాలో మీకు తెలియదు, కానీ దాంట్లో పోయి చూసుకుంటే తెలుస్తుంది. అంతేకాకుండా మీరు నెల నెల దానికి సంబంధించిన వడ్డీ ఉంటుంది కదా, దాన్ని కట్టేయచ్చు, మొబైల్ బ్యాంకులో పోయి కట్టేయచ్చు. మరి బ్యాంక్ కాడికి పోని అవసరం అంటూ ఏం లేదు. ఒకవేళ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎంత పడ్డాయి, ఎంత వడ్డీ పడుతుంది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు మొబైల్ బ్యాంకింగ్లో తెలుస్తుంది. ఒకవేళ స్టేట్మెంట్ కావాలి, మీకు బ్యాంక్కి పోతే ఒక పేజీకి సమ్ ఛార్జెస్ అనేది బేస్డ్ ఆన్ బ్యాంక్ బట్టి ఉంటాయి. బేస్డ్ ఆన్ బ్యాంక్ బట్టి ఛార్జెస్ అనేది ఉంటాయి. కానీ అదే అలా కాకుండా మీరు మొబైల్ బ్యాంక్ వాడ నేర్చుకున్నారు అనుకోండి, ఒక టీజీ అంటే ఇప్పుడు నేను టీజీ మొబైల్ బ్యాంక్ చెప్తున్నాను, అది ఈవెన్ ఎస్బీఐ అయినా సరే, ఏదైనా సరే ఆ మొబైల్ బ్యాంకింగ్ వాడితే మీకు 99% పనులు బ్యాంక్ పోకుండా తెలుస్తాయి. సపోజ్ మీరు లోన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది, ఏ లోన్ తెలుసుకోవాలనుకుంటే మీరు అది డైరెక్ట్గా మొబైల్ బ్యాంకులో పోయి లోన్ అనే సెక్షన్ ఉంటుంది, చూస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. సో మీరు బ్యాంక్ దగ్గరకు పోయి నిలబడి దాని గురించి తెలుసుకోవాల్సిన పని అంటే ఇప్పుడు ఏం లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏంటంటే బ్యాంక్కి పోవాల్సిన పని 90% మనకు తగ్గిపోతుంది.